జగన్ ఒకవైపున తన సోదరీమణులు ఇద్దరూ కూడా శత్రువులతో చేతులు కలిపి వ్యవహరిస్తున్నారు అన్నటువంటిది సీరియస్‌గా పులివెందుల్లోనే ఆరోపించడం, పసుపు చీర కట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకుల ముందు మోకరిల్లిందంటూ షర్మిల గురించి రైట్ చేయడంతో పాటుగా, శత్రువులతో జట్టు కట్టినటువంటి వాళ్ళు వారసులమని చెప్పుకునే హక్కుందా అని ప్రశ్నించినటువంటి వేళ షర్మిల, సునీత ఏమంటారని చూడాలి. ఈలోపు సౌభాగ్యమే పేరుతో ఒక లేఖ అయితే విడుదలైంది. అందులో జగన్‌ని ప్రశ్నిస్తూ ఆమె రాసిన లేఖ అయింది. అయితే ఈలోపుగా తన సోదరుడి పట్ల మాత్రం ఆరోగ్యపరమైనటువంటి సూచన చేసింది సునీత. డాక్టర్ కూడా అయ్యున్నటువంటి సునీత తాజాగా రైట్ చేసిన పాయింట్ ఏంటంటే, గాలి తగిలితే గాయం త్వరగా మానుతుంది, అందుకని ఇప్పటికైనా బ్యాండేజ్ తీయమని చెప్పి సలహా ఇచ్చింది. అంటే తనకు తగిలినటువంటి రాయి దెబ్బ తగిలింది కదా, ఆ రాయి తగిలిన దెబ్బ మీదన కుట్లు వేసాక దాని మీద బ్యాండేజ్ వేశారు కదా, ఆ బ్యాండేజ్ తీసేస్తే గాలికి అది ఆరుతుంది, లేకపోతే కనుక అది లోపల ఎక్కువైపోతుంది అంటూ సునీత ఇచ్చినటువంటి సలహాని ఇప్పుడు తెలుగుదేశం మీడియా హైలైట్ చేస్తుంది.